ఆ జైలు జీవితం అనేది పైన మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఎందుకంటే డెఫినెట్‌గా మీరు ఇప్పుడు దాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి అని మీరు ఒక భక్తురాలిగా లేకపోతే దైవాధీనంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మాట్లాడొచ్చు. కానీ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందనేది ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే తప్పు చేసేవారు అక్కడికి వెళ్తా ఉంటారు జనరల్‌గా. సో అటువంటి వారికి రేపటి రోజున ఎవరైనా జైలు అని అంటే మీరు అనుకున్నట్టుగా శ్రీకృష్ణ జన్మాష్టమి అని అందరూ భావించలేరు కాబట్టి అటువంటి వారికి గుణపాఠం చెప్పే రకంగా జైలు జీవితం ఎలా ఉంటుందని మీ మాటల్లో చెప్పండి. మీరైతే వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే. ఎట్లా ఉంటుంది? ఎవరైతే ఎలా అయితే క్రైమ్ చేస్తారో వారు వెళ్ళకుంటుంటే బాగుంటుంది అంతే. అంతకుమించి ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేను కదా జైలు గురించి. అంతేనా? జైలు అయితే నాకైతే గుడిలాగా అంతే. మీ గుడిలాగా అనిపించింది అంతే. సో అక్కడ చాలా మంది మీతో మాట్లాడారు ఎవరైనా లోపల ఖైదీలు? మిమ్మల్ని సపరేట్ బ్యారక్ లో ఉంచారు, మీకు సపరేట్ గా ఉన్నారని చెప్పారు కాబట్టి మీతో ఎవరైనా తోటి ఖైదీలు ఎవరైనా మాట్లాడుకొచ్చారా? పక్కన వాళ్ళు ఎవరైనా? ఎవరికి మాట్లాడడానికి అంత ఛాన్స్ ఉండదు. లోపల 4 గోడల మధ్యలో ఇంకో 4 గోడల మధ్యలో ఉంటాం. ఓకే. మీరున్న బ్యారక్ లో ఎవరు వేరే ఖైదీలు ఎవరు లేరా? ఎవరు ఉండరు, ఒక్కళ్ళనే వేశారు. ఓకే. సో మీకు ఎలా ఉండేది అక్కడ? పోలీసులు అంటే ఓకే మిమ్మల్ని బాగానే చూసుకున్నారా లేకపోతే అక్కడ లోపల జైలు వెళ్ళిన తర్వాత? ఎందుకంటే సినిమాలో ఉండే జైలు గురించి వద్దు కానీ ఇంకా వేరేది అడగండి. అవునా?